ఇప్పుడు మనం ఫ్యాషన్ మేకర్ యూజ్ చేసి పీకో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సి అండ్ దెన్ లెంత్ 4. ఈ సి సెలెక్షన్ వల్ల ఏమైతుందంటే స్టిచ్ అనేది మనకి స్ట్రెయిట్ కాకుండా కర్వ్డ్ షేప్ వస్తుంది. అది పీకోకి కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఓకే. నేను 4 లెంత్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి పీకో ఫూటర్ యూజ్ చేయాలి మనం. అండ్ ఫస్ట్ శారీకున్న ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసి స్టార్ట్ చేయండి. ఓకే. ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా శారీని ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకే అలవాటు అయిపోతుంది. అండ్ స్టార్టింగ్‌లో పీకో కరెక్ట్‌గా రాకపోయినా పర్లేదండి. ఒకటికి 2 సార్లు చేసుకోవచ్చు మనం. మహా అయితే ఇంకొక 1, 2 క్లాత్ మాత్రమే పీకోలోకి వెళ్తుంది కాబట్టి దాట్స్ ఫైన్ అనమాట. చూసారా ఎంత నీట్‌గా వచ్చింది అనేసి. సో, ఇలా కంటిన్యూ చేసుకుంటూ శారీ ఎడ్జ్ వరకు వెళ్ళండి. అండ్ ఎస్పెషల్లీ టాజల్స్‌కి చేసేప్పుడు మాత్రం నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇది ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఒక్కసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ అంటే క్లాత్‌ని బట్టి కొంచెం థిక్‌నెస్ వచ్చే వరకి 2 ఆర్ 3 టైమ్స్ చేయండి. నేనైతే మినిమమ్ 3 టైమ్స్ చేస్తానండి నార్మల్ క్లాత్‌కి. అండ్ మరీ పల్చగా ఉంది అంటే గనక బట్ స్టిల్ నేను టాజల్స్ ఏస్తున్నాను అంటే దెన్ నేను దాన్ని కొంచెం ఒక 4 టైమ్స్ అట్లా చేస్తాను. ఒకటేసారి క్లాత్ ఏసే బదులు కొంచెం కొంచెంగా వేస్తాం. అంతే అండి డిఫరెన్స్.